ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ఉన్నారు. మనం ఇప్పటి వరకు దేవుని యొక్క కృపలోనే మనం ఇలా బ్రతుకున్నామండి. ముఖ్యంగా మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప వల్లనే అయి ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో మరి ఈ భయంకరమైన మహమ్మారి వలన కొన్ని లక్షల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారండి. దేవుని యొక్క బిడలమైన మన మీద దేవుని యొక్క కృప ఉంది అనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క ప్రత్యేకమైన జనాంగము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవుని యొక్క వాక్యమే మనలను తన యొక్క కృపలో భద్రంగా ఉంచుతుంది అనే సత్యాన్ని మరొక మారు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్య ధ్యానమును లేకపోతే దేవుని యొక్క కృపలోనికి రావాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదామండి. పరిశుద్ధుడా, మీకు వందనములు. ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు మరి యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, మీ వాక్యాన్ని మేము ధ్యానము చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మీరు మాతో మాట్లాడండి. నా సొంత ఆలోచనలు తలంపులు కాకుండా మీరు మీ చిత్తాన్ని మీ ప్రజలతో మాట్లాడండి నాయన. సమస్తాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి మీ వాక్కును పంపించండి. మీ వాక్కు చాలా వేగముగా ప్రయాణం చేస్తుంది నాయన. మీ వాక్కు స్వస్థతనిస్తుంది నాయన. ఈ సమయంలో ఎవరైనా సరే బలహీనతగా ఉన్నట్లయితే ఇప్పుడే మీ వాక్కు చేత వారిని స్వస్థపరచండి ప్రభా. అలాగనే మా తండ్రి నాయన, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశ పెద్దలు, ప్రధానులు నాయన, అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రకటన గ్రంథ ధ్యానముల్లోనికి మరొకసారి మీ అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. సో దేవుడు మనల్ని కూడా బలపరచునుగాక, ఆమేన్. మనము పెర్గము సంఘమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఇది 3వ సంఘ కాలము. ఏమండి, సంఘ కాలమును 7 కాలములుగా విభజించడం జరిగింది. 7 కాలములుగా విభజించడం జరిగింది. ఇది 3వ కాలం అన్నమాట అండి. 3వ కాలము అంటే సంఘము యొక్క ఒక రకంగా చెప్తే మనము 3వ స్వభావము అని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట అండి. ఏమండి, సంఘం యొక్క ఒక ఆముఖము, సంఘం యొక్క ఒక స్వభావము అని మనం చెప్పొచ్చు. ఏమండి, ఒక రకంగా చెప్తే ఇది ఏమండి నెమ్మదిగా లోకము సంఘములోనికి ప్రవేశించే ఒక కాలఘట్టము, ఈ 3వ కాలఘట్టము అనే విషయాన్ని నేను మీకు పోయిన వారంలో జ్ఞాపకం చేశాను. ఎందుకు అంటే కాన్స్టంటైన్ చక్రవర్తి యేసు ప్రభు వలన జయము పొందిన తర్వాత క్రైస్తవ్యాన్ని రాయల్ రిలీజియన్గా ప్రకటించటాన్ని బట్టి క్రైస్తవ్యములో 2 విభాగములు వచ్చినాయి అన్నమాట అండి. 2 విభాగములు. మొదటిది ఏమిటంటే కాథోలిక్స్ అండ్ రెండవది ప్రొటెస్టెంట్స్. కాథోలిక్స్ ఎవరు అంటే మొత్తము ఆ బబులోని యొక్క ఆచారములు, పద్ధతులు అన్నీ కూడా కొనసాగించే
ఒక సంఘం అన్నమాట అండి ఈ క్యాథోలిక్ సంఘము. దానిని ప్రొటెస్ట్ చేసే సంఘం అన్నమాట అండి ప్రొటెస్టెంట్స్. అంటే తల్లి బిడ్డ ఆరాధన. ఏమండి, యేసు ప్రభువుని అప్పటి వరకు కూడా వారు సర్వశక్తిమంతునిగా ఆరాధించేవారు. కానీ ఎప్పుడైతే ఈ రాయల్ రిలీజియన్గా ప్రకటింపబడిందో, బబులోని యొక్క ఆచారములు పద్ధతులు ఇవన్నీ కూడా సంఘములోనికి ప్రవేశించినాయో, అప్పటి వరకు ఏమండి వీనస్ తమ్మూస్ తల్లి బిడ్డ ఆరాధన సంఘములోనికి కూడా ప్రవేశించిందండి. అదే విగ్రహారాధన అన్నది మనము పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి బిడ్డ ఆరాధన, మరియను ఏమండి యేసు బాలుడైన యేసుని ఆరాధించటం మొదలుపెట్టారు అప్పటి నుంచి అన్నమాట. అసలు అప్పటి వరకు బాలుడైన యేసుని కానీ మరియను కానీ ఆరాధించినట్లుగా మనము అపొస్తలుల కార్యముల్లో ఎక్కడా చూడటం లేదు. ఏమండి, ఆదిమ సంఘములో మనం ఎక్కడ కూడా మరియను యేసు బాలుడైన యేసును ఆరాధించినట్లుగా మనం చూడటం లేదు. వారు ఏమండి సిలువ వేయబడిన యేసును ఆరాధించేవారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సిలువ వేయబడిన యేసును ఆరాధించేవారు. కానీ ఇక్కడి నుంచి ఏమండి బాలుడైన యేసును కూడా ఆరాధించటం మొదలుపెట్టారు. దాన్నే ప్రొటెస్ట్ చేసిన ఒక గుంపు అన్నమాట అండి. వాళ్ళే అల్పసంఖ్యాకులు. అది ఇప్పటికీ కూడా అలాగనే ఉందన్నమాట అండి. ఏమండి, క్రైస్తవ్యము బైబిల్ మీద పూర్తిగా ఆధారపడిన క్రైస్తవ్యమేమో ఒక గుంపు, ఆచారములు పద్ధతులు మీద ఆధారపడిన క్రైస్తవ్యము ఇంకొక గుంపు అన్నమాట. కొంతమంది ఏమంటున్నారు అంటే, లోకములో ఉన్న ఆచారాలని పద్ధతులను మనము ఆచరించకపోతే ఎదుటి వారిని ఎలాగండి మనము ఏమండి ఆకర్షిస్తాము అంటూ ఉన్నారు. ఏమండి, యేసయ్యను ఎదుటివారికి పరిచయం చేయటానికి లోకములో ఉన్న ఆచారాలు నువ్వు అనుసరించవలసిన అవసరం లేదు. యేసయ్యను అనుసరిస్తే చాలు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఒక స్పష్టత మీకు ఇస్తానండి. ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించేది మనుష్యుడు కాదండి, మనుష్యుడు కాదు. అది నేను చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఏ వ్యక్తి కూడా వేరొక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించలేడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే. మరి మనం చేయగలిగింది ఏంటండి అని మీరు అడగొచ్చు. మనం చేసేది ఏమిటంటే క్రీస్తుని గురించి ప్రకటించటం మాత్రమే. క్రీస్తుని గురించి మనము ప్రకటిస్తే ఆ ప్రకటింపబడిన వాక్కు వారి హృదయములో పరిశుద్ధాత్ముని ద్వారా క్రియ చేయబడి వారు పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు అనుభవంలోనికి వచ్చి అప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ప్రభు మనకొక ఆధిక్యత ఇస్తున్నాడు. ఏమిటి ఆధిక్యత అంటే, మనము సువార్త అందించాం కాబట్టి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాము అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అంతేగాని ఆ క్రెడిట్ ఎప్పుడూ కూడా మనం తీసుకోకూడదు. చాలాసార్లు జాగ్రత్తగా వినండి, చాలాసార్లు కొంతమంది తప్పు చేస్తూ ఉన్నారు. నేను సువార్త చెప్తే వాళ్ళు యేసు ప్రభువులోనికి వచ్చారండి, నేను వాళ్ళని రక్షించానండి, వాళ్ళు నా వాళ్ళండి అని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు మనం ఎవరమండి? మన మాటలో శక్తి ఉందా? మన మాటలో బలం ఉందా అండి? మనం వారిని రక్షించటం ఏంటి? కాదు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు. కనుక మనము ప్రకటించేవారి అన్నమాట, మనము ప్రకటించేవారిమి అనే విషయాన్ని నేను మీకు మరొకసారి స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సంఘము యేసయ్యదు. యేసయ్య తన రక్త
రక్తము పెట్టి కొన్న సంఘమును కాయటానికి మాత్రమే దేవుడు మనకు అప్పచెప్పాడు. కాయటానికి మాత్రమే. మనము కాపరులము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువల్ల నేను ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి మన యొక్క అభిప్రాయాల వలన మనము దేవుని యొక్క కృపను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కనుక మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సంఘము రెండుగా విభజింపబడిపోయిందన్నమాట అండి. పెర్గమము కాలఘట్టములో సంఘములోనికి ఏమేం ప్రవేశించినాయండి? విగ్రహములకు బలి ఇచ్చిన అనుభవములు. 14వ వచనము నుండి జారత్వము సంఘములోనికి వచ్చేసింది, వ్యభిచారము సంఘములోనికి వచ్చేసింది, బిలాము యొక్క బోధ సంఘములోనికి వచ్చేసింది, నికోలాయితుల యొక్క బోధ సంఘములోనికి వచ్చేసింది అన్నమాట. ఏమండి, నేను చాలా స్పష్టంగా చెప్పాను. బిలాము యొక్క బోధ అంటే ఏమిటంటే, ధనము మీద ఆశపడి పరిచర్య చేయటం అన్నమాట. ధనము పైన ఆధారపడి పరిచర్య చేసే ఒక అనుభవంలోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్లనే మలాకీ గ్రంథంలో నేను పోయిన దినాల్లో జ్ఞాపకం చేశాను. మలాకీ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడిన ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మలాకీ గ్రంథంలో ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ధనము మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. వారు తమ యొక్క ధనమును వర్ధిల్లింపజేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్న ఒక గుంపును మనం చూస్తూ ఉన్నాం. కనుక బిలాము యొక్క బోధ ఏమిటంటే, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్ళే ఒక బోధ అన్నమాట అండి బిలాము యొక్క బోధ. అసలు వాక్కు ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రకటించమని చెప్పింది ఎవరు? దేవుడు. ఆశీర్వాదించేది ఎవరు? దేవుడు. కానీ బాలాకేమనుకున్నాడండి? బిలాము ఆశీర్వాదిస్తే వాళ్ళు ఆశీర్వాదింపబడతారని, బిలాము శపిస్తే వారు శపించబడతారని బాలాకు అనుకున్నాడు. అది ఈ లోకం ప్రస్తుతం అనుకుంటా ఉంది. ఎవరైనా ఒక పాస్టర్ గారు ఆశీర్వాదిస్తే ఆశీర్వాదమని, ఒక పాస్టర్ గారు శపిస్తే అది శాపమని, కాబట్టి పాస్టర్ గారుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం మీలో ఒక డౌట్ రావచ్చు. మరి అబ్రామును దేవుడు చెప్పాడు కదండి, అబ్రాముతో దేవుడు చెప్పాడు కదా అని మీరు అనొచ్చు అన్నమాట అండి. అది కూడా ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క కృప మనలో ఉంటే, దేవుని యొక్క కృప మనలో ఉంటే, మనము ఎవరిని ఆశీర్వాదిస్తే వారు ఆశీర్వాదింపబడతారు. దేవుని యొక్క వాక్కు మనలో ఉంటే, దేవుని యొక్క వాక్కు మనలో ఉంటే, ఇక్కడ బిలాము దేవుని యొక్క చిత్త ప్రకారంగా కాదండి వెళ్ళేది. ఎందుకంటే బిలాముతో దేవుడు చెప్పాడు, నో, వారితో నువ్వు వెళ్ళొద్దు అని ఖచ్చితంగా ఆ మాట నేను పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండంలో నీవు వారితో వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పిన తర్వాత కూడా బిలాము విన్నాడా? వినలేదు. బిలాము వెళ్ళటానికి మనస్సు పడ్డాడు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, సర్లే వెళ్ళని బిలాముని, నేను గాడిదతో బిలాముకు బుద్ధి చెప్పిస్తాను అన్నాడు అన్నమాట. అలాగా బిలాముకు దేవుడు గాడిదతో బుద్ధి చెప్పించాడు. అదనమాట అండి.
నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆశీర్వాదిస్తే ప్రజలు ఆశీర్వాదింపబడతారు. బట్ ఎప్పుడు అంటే దేవుని కృప మనలో ఉండాలి. ఏమండి, మనము ధనం మీద మనసు పెడితే, ఏమండి, చాలామంది ఈ దినాల్లో ప్రసంగానికి ఎంత ఇస్తారండి? ఇది వరకు ఏమండి, కరోనాకు ముందు అన్నమాట అండి, పెద్ద సభలకు వస్తే 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, ఏమండి, అది ఇస్తారా, ఇది ఇస్తారా అని చెప్పి కరోనాకు ముందు చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమండి ప్రసంగానికి వెలగట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది బిలాము యొక్క బోధ అన్నమాట. నేను అంటాను, నీకు ఎంత అవసరమో దేవుడు అంత ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమంటారంటే, డబ్బులు లేకపోతే సేవ ఎలా చేస్తామండి, డబ్బులు కావాలి కదండి అంటూ ఉంటారు. ఏమండి, నిన్ను సేవ చెయ్యమన్నది ఎవరు? దేవుడు. నిన్ను సేవకు పిలిచింది ఎవరు? దేవుడు. ఏమండి, మరి నీకు అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడా లేదా? తీరుస్తాడండి. అందువలన నీవు బిలాము యొక్క బోధలోనికి వెళ్ళిపోకూడదు. బిలాము యొక్క బోధ అంటే ధనం మీద ఆశపడే బోధ అన్నమాట. ధనం మీద ఆశపడే బోధ. కాబట్టి నీవు దేవుని మీద, దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట అండి. ఏమండి, మీరు నా వైపు చూడండి అన్నాడు. మీరు కావలిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము మొత్తం మీరు ఈ ప్రసంగం అయిన తర్వాత చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా బోధకుల కొరకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభవం అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఏమండి, మరి అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట అండి. తప్పనిసరిగా ఏమండి, దేవుడు మిమ్మలను ప్రతి అవసరాల్లో కూడా తీర్చబోతూ ఉన్నట్లుగా మనము చదువుతా ఉన్నామన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, ఏమి చెప్పుదుమో, ఏమండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, ఆ మాటలన్నీ నేను చదివించటం లేదు, కానీ 10వ అధ్యాయం 19వ వచనములో ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి, మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. తర్వాత చూడండి, 10వ అధ్యాయం 10వ వచనములో ఎంత అద్భుతమైన మాట అండి. 10వ అధ్యాయము 10వ వచనము, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఏమండి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటే మీకు అర్థమైందా అండి? మనం పని చేస్తే దేవుడు వట్టిగా మనలను విడిచిపెట్టడు. నాకు ఆహారం కావాలని చెప్పి నువ్వు ఎవరిని అడగనక్కర్లేదు, నువ్వు డిమాండ్ చేయనక్కర్లేదు అనమాట. ఇది నాలో చాలామంది డిమాండ్ అనమాట. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఏమండి, నాకు హోటల్ కావాలి, నాకు 5 స్టార్ కావాలి, 3 స్టార్ కావాలి, ఇదన్నమాట. నీకు ఏ స్టార్ కావాలన్నది దేవునికి తెలుసు అండి. దేవునికి తెలుసు. దేవుడు నీకు ప్రతి అవసరములను ఆయన తీర్చేవాడు. నీవు 12వ వచనములో ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. దేవునికి స్తోత్రం. దైవ సేవకులందరికీ నేను చెప్తూ ఉన్నానండి, బిలాము యొక్క బోధలో నుండి మనము బయటికి రావాలి. బిలాము యొక్క బోధలో నుండి. ఏమండి, దేవుడు నీకు ₹1,00,00,000 అవసరమైతే ₹1,00,00,000 ఇస్తాడండి. నీ పరిచర్యకు ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఏమండి, కానీ నీవు మాత్రము బిలాము యొక్క బోధలోనికి నువ్వు వెళ్ళకూడదు. అది మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములోనికి
బిలాము యొక్క బోధ ప్రవేశించింది. తర్వాత మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే నికోలాయితుల యొక్క బోధ కూడా సంఘములోనికి ప్రవేశించింది. పోయిన వారంలో సమయము తక్కువగా ఉండటం వలన నేను ఆ మాటలు చాలా వేగంగా చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. ఏమండి, నికోలాయితుల యొక్క బోధ ఏమిటంటే అభిషేకింపబడిన వారు కాకుండా, ఏమండి, లే పీపుల్, ఏమండి, అభిషేకింపబడిన వారు కాకుండా మామూలుగా అభిషేకము పరిచర్య కొరకు అభిషేకము లేని వాళ్ళు. నేను చెప్పేది ఏమండి, అందరూ అభిషేకింపబడిన వాళ్ళే, కానీ కాపరి పరిచర్య కొరకు అభిషేకము లేని వాళ్ళు కాపరి పరిచర్య చేయటానికి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ దినాల్లో. సంఘము కాయటము అన్నది కాపరికి దేవుడు అప్పచెప్పాడండి. సంఘాన్ని కాయటానికి దేవుడు కాపరిని అప్పచెప్పాడు అన్నమాట అండి. కాపరికి అప్పచెప్పాడు. అందువల్లనే ఏమండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు నేను ఆ వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేశాను అన్నమాట అండి. ఏమండి, సంఘమును కాయమని దేవుడు ఎవరికి అప్పచెప్పాడు అంటే కాపరికి అప్పచెప్పాడండి. 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇంత క్లియర్గా ఉండటానికి ఇంకా సంఘాన్ని కాసే పని ఎవరిదంటే సంఘ కాపరిదండి, సంఘ కాపరిది. ఇక మళ్ళా అడ్మినిస్ట్రేషన్ బోర్డు అని, బోర్డు మెంబర్స్ అని, ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని, వాళ్ళని వీళ్ళని, ట్రెజరర్ అని, వీళ్ళ అవసరం లేదు. సంఘాన్ని కాయటానికి దేవుడు ఏమండి కాపరికి అప్పచెప్పాడు. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఏమండి, సంఘము కాయటము అన్నది కాపరి యొక్క పని, కాపరి యొక్క పని. ఏమండి ఈ చీకటి కాలములో, పెర్గమము కాలఘట్టములో సంఘములోనికి ఏం ప్రవేశించిందంటే నికోలాయితుల బోధ అన్నమాట అండి. లే పీపుల్ వాళ్ళు కూడా ప్రెసిడెంట్స్గా, సెక్రటరీలుగా, ట్రెజరర్గా, పాస్టర్ గారుల మీద ఏమండి వాళ్ళు అజమాయిషి చలాయించడం మొదలు పెట్టారు. కాబట్టి నేను దైవ సేవకులకి గట్టిగా చెప్తూ ఉన్నాను, స్పష్టంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బిషప్గా, ఈ మాట యొక్క ఇంగ్లీష్లో మనం చదివితే అండి, ద లార్డ్ హస్ మేడ్ యూ యాజ్ ఎ బిషప్ అపాన్ ద చర్చ్. సో ఎవ్రీ పాస్టర్ హ్యాస్ ఏ ఆఫీస్ ఆఫ్ బిషప్. ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా, ఒకవేళ మీరు ఆ వచనాన్ని కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదవండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం అన్నమాట అండి. అది బిషప్ అనే చాలా స్పష్టంగా అమెరికన్ స్టాండర్డ్ వర్షన్లో అనుకుంటాను రాయబడి ఉన్నది అన్నమాట. ఏమండి, నిన్ను దేవుడు ఓవర్సియర్గా, బిషప్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనిలోనికి ఇంకొకరెవ్వరూ కూడా ప్రవేశించకూడదు, ఇంకొకరు ప్రవేశించకూడదు. ఏమండి, దేవుడు ఆఫీసర్స్ ఇచ్చాడు. కొంతమందికి కాపర్లుగా దేవుడు, కొంతమందిని ప్రవక్తలుగా దేవుడు, కొంతమందిని దేవుడు బోధకులుగా, కొంతమందిని దేవుడు స్వార్థికులుగా, కొంతమందిని దేవుడు అపొస్తలులుగా. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నికోలాయితుల బోధ సంఘములోనికి ప్రవేశించిందండి. విగ్రహారాధన ప్రవేశించింది, జారత్వం ప్రవేశించింది. ఏమండి, తర్వాత బిలాము బోధ ప్రవేశించింది, నికోలాయితుల బోధ ప్రవేశించింది. తర్వాత ఈ లే పీపుల్ పాస్టర్ గారి మీద అజమాయిషి అన్నమాట. పాస్టర్ గారిని అండి ఎలాగ నడిపించాలో వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. పాస్టర్ గారిని వాళ్ళు నడిపించడం ఏంటండి? పాస్టర్ గారిని నడిపించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి, పరిశుద్ధాత్ముడు అన్నమాట నడిపించాలి. ఏమండి, ఎందుకో చాలామంది పెద్దలకు కూడా ఈ వాక్యము అర్థమవటం లేదన్నమాట అండి. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును
దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఏమండి, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడుడి. ఇదండి పెర్గమము సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వేదన చెందుతా ఉన్నాడు. కనుక నేను ఈరోజు వర్తమానంలోనికి త్వరగా ముందుకు వెళ్ళి ముగించాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, వీటిలో నుండి మారు మనస్సు పొందుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 16వ వచనము. మారు మనస్సు పొందుము. సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక వార్నింగ్ అన్నమాట అండి. మారు మనస్సు పొందుము. మారు మనస్సు. సంఘం ఎప్పుడు కూడా మారు మనస్సు అనుభవములో ఉండాలి. మారు మనస్సు అనుభవంలో ఉండాలి. మారు మనస్సు అంటే ఏమిటంటే, మనము రికలెక్టింగ్ అన్నమాట అండి. మనకు దేవునికి ఇష్టము లేనివన్నీ కూడా ఏమండి మనము ఆలోచించి వాటన్నిటిని కూడా తీసివేసే ఒక అనుభవమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మారు మనస్సు పొందుము. అలా నీవు మారు మనస్సు పొందకపోతే ఏమండి ప్రభు అంటూ ఉన్నారు, నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత ఏమండి యుద్ధము చేసేదను. ఖడ్గము చేత యుద్ధం చేస్తాడటండి. అంటే ఏ యుద్ధము? శారీరక యుద్ధం కాదండి. ఇది శారీరక ఖడ్గం కాదు. ఇది ఏ ఖడ్గం అంటే ఆత్మ ఖడ్గం అండి. ఆత్మ ఖడ్గము. ఈ ఆత్మ ఖడ్గము చేత దేవుడు ఎవరైతే మారు మనసు అనుభవంలో లేరో వారిని దేవుడు ఏమండి యుద్ధం చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నమాట అండి. చూడండి, మారు మనస్సును గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం అన్నమాట అండి. మారు మనస్సు అనుభవమును గురించి చదువుతా ఉన్నాం. 10వ వచనం అండి. 10వ వచనం 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనస్సు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. ఆమేన్. 2 రకాలైన దుఃఖములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 రకాలైన దుఃఖాలు అన్నమాట అండి. ఏమండి, ఈ లోకములో దైవ చిత్తానుసారమైన దుఃఖము, గాడ్లీ గ్రీఫ్. గాడ్లీ గ్రీఫ్ ఇంగ్లీష్లోనైతే ఏమండి వరల్డ్లీ గ్రీఫ్ అన్నాడు అన్నమాట. గాడ్లీ గ్రీఫ్ ఏమండి, గాడ్లీ ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారము, దేవుని చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో, దేవుని సన్నిధిలో నీ హృదయము ఏమవ్వాలంటే బ్రద్దలవ్వాలన్నమాట. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో అప్పుడు ఏమండి నీకేమొస్తుందటండి? రక్షణార్థమైన మారు మనస్సు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అప్పుడు అన్నమాట అండి యథార్థమైన రక్షణను గూర్చిన మారు మనస్సు మనకు వస్తుంది. క్రైస్తవులం అయిపోయినంత మాత్రాన పరలోకం వెళ్తామని బైబిల్ ఎక్కడా చెప్పటం లేదన్నమాట. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయం అన్నమాట. మన యొక్క హృదయము ఏమవ్వాలి అంటే విరిగి నలగాలండి. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని యెషయా గ్రంథములో వ్రాయించి పెట్టాడండి. మీరు చాలాసార్లు చదివే ఉంటారు. నేను ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను అన్నమాట అండి. చూడండి, 57వ అధ్యాయము యెషయా గ్రంథము, ఐషియా చాప్టర్ 57 verse 15, 15వ వచనములో మనం చదువుతా ఉన్నామండి.
ముందుగా నేను చివరి మాట చదివి తర్వాత పై మాటకు వెళ్తాను. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు నేను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అక్కడ ఎవరు ఈ నలిగిన హృదయం కలిగిన దగ్గరికి, ఎవరు ఈ వినయము గల హృదయము దగ్గరికి రాబోతూ ఉన్నారు అంటే, పరిశుద్ధుడు నిత్య నివాసియు అయిన దేవుడు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, ఆయన ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆమేన్. ఏమండి, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ఇంగ్లీష్లో ఐ డ్వెల్ ఇన్ ద హై అండ్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో విత్ హిమ్ హూ ఈస్ ఆఫ్ ఏ కాంట్రైట్ అండ్ లోలీ స్పిరిట్ టు రివైవ్ ద స్పిరిట్ ఆఫ్ ద లోలీ అండ్ ద రివైవ్ ద హార్ట్ ఆఫ్ ద కాంట్రైట్. ఎవరైతే విరిగిన హృదయము, నలిగిన హృదయము, ఎవరైతే ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారో వారి దగ్గర సర్వశక్తిమంతుడు నివాసము చేయబోతూ ఉన్నాడు. అది మారు మనసు అనుభవం అన్నమాట అండి. క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఏమండి, అది సంఘము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరిగి నలిగి దేవుని దగ్గర ఏడుస్తారో వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నీ దగ్గరకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే తప్పనిసరిగా మారు మనస్సు అనుభవం నీకు ఉండాలి. సంఘానికి మారు మనస్సు అనుభవం ఉండాలన్నమాట అండి. మారు మనస్సులో ఏముంటుందటండి? వినయం ఉంటుంది. మారు మనస్సులో తగ్గింపు ఉంటుంది. మారు మనస్సులో దీన మనస్సు ఉంటుంది అన్నమాట అండి. మారు మనస్సు లేని వారితో దేవుడు యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు అన్నమాట. కనుక మారు మనస్సు అనుభవం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో కూడా సౌలుకి మారు మనస్సు అనుభవం లేదండి. అందువల్లనే సౌలు ఏమైపోయాడంటే దేవుని యొక్క కృపకు దూరం అయిపోయాడు. దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడండి. నిజంగా సౌలు యొక్క ఏర్పాటును చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమండి, గార్ధపములను తన తండ్రి యొక్క గార్ధపములు తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళి చివరికి నా తండ్రి నా గురించి బాధపడుతున్నాడేమో, తిరిగి నేను వెళ్ళిపోతాను అని తన పనివానితో చెప్పినప్పుడు ఆ పనివాడు అన్నాడు, లేదయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే తప్పిపోయిన గార్ధపములను గుర్చిన సమాచారాన్ని అతడు మనతో చెప్తాడు అని బలవంతమున సౌలును పనివాడు ప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చాడు అనమాట. మొత్తం మీద సౌలుకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు. అక్కడ సౌలు కొరకు ఏమండి ఒక క్రొవ్విన జబ్బ సమూయేలు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం అండి. క్రొవ్విన ఏమండి ఒక ఆహారాన్ని సిద్ధంగా ఉంచాడు అన్నమాట. ఆహారంతో పాటు అభిషేకాన్ని సౌలుకి ఇచ్చాడు. కానీ ఈ అభిషేకమును సౌలు కాపాడుకున్నాడా? కాపాడుకోలేదండి. సౌలు మారు మనస్సు అనుభవం లేకపోవటం వలన, మారు మనస్సు ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే వినయము, దుఃఖము, నీ జీవితంలో తగ్గింపు, నీ జీవితంలో దీన మనస్సు, అది అన్నమాట. ఏమండి, మారు మనస్సు అన్నది ఒక బోర్డు పెట్టుకోవటం కాదనమాట అండి. మారు మనస్సు మనలో ఉంది అంటే ఇందాక మనము 57వ అధ్యాయములో చదువుకున్నట్లుగా వినయము నీకు కనిపిస్తుందండి. సౌల్లో లేనిది వినయము, గర్వం అన్నమాట అండి. సౌల్లో అతిశయము, నేను రాజును, సో ఐ బికేమ్ ఏ కింగ్, సో నాకిక ఎవరు ఎదురు చెప్తారు అన్న ఒక ఆలోచన
సౌల్లో కనిపించింది. సౌల్లో కనిపించిందని ఈ దినాల్లో కూడా చాలామంది ఏమండి గర్వము చేత నింపబడుతూ ఉన్నారు, అతిశయము చేత. ఏమండి నాకు ధనం ఉంది, నాకు చాలా భోగభాగ్యాలు ఉన్నాయి, నా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది, నాకు ఎవ్రీథింగ్, నేను చిటికేస్తే జనాలు బోల్డ్ మంది వచ్చి పడతారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ వారికి ఒక విషయం తెలియదండి, మన యొక్క జీవితము నీటి బుడగ లాంటిదండి. మన యొక్క జీవితము అడవి గడ్డి లాంటిది అన్నమాట, అడవి పువ్వు లాంటిదండి. అప్పుడు కనిపించి అప్పుడు ఏమండి వాడిపోయే పుష్పము లాంటిది మన జీవితము. అల్పమైన జీవితం మంది, చాలామంది ఎగిసి పడతా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మారు మనస్సు అనుభవం నీకు ఉండాలి. మారు మనస్సు అంటే తగ్గింపు నీ జీవితంలో ఉండాలన్నమాట. తన్ను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. ఏమండి బాప్తిస్మిచ్చే యోహాను ఎంత పవర్ఫుల్ అండి, ఎంత పవర్ఫుల్. కానీ బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభుని గురించి చెప్తాడు, ఇదిగో నేను ఆయన చెప్పులు వారనను విప్పుటకు కూడా యోగ్యుడను కాదు, నేను యోగ్యుడను కాదన్నమాట. అంటే అతనిలో ఉన్న ఆ మారు మనస్సు అనుభవం, అందు గురించే బాప్తిస్మిచ్చే యోహానుకు అంత తగ్గింపు ఉంది. కాబట్టే బాప్తిస్మిచ్చే యోహాను మారు మనస్సును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు పొందకపోతే మీరు నశించెదరు అంటా ఉన్నాడండి. మారు మనస్సు పొందకపోతే మీరు అలాగునే నశించెదరు. కాబట్టి ఈ సమయంలో నేను ఖచ్చితంగా సంఘముతో ఈ మాట చెప్తూ ఉన్నాను, సంఘమునకు ఈ దినాల్లో మారు మనస్సు కావాలి. కొంతమందికి డౌట్ అన్నమాట అండి, ఈ కరోనాను దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, ఈ కోవిడ్-19 దేవుడు ఎందుకు అనుమతించాడంటే సంఘము మారు మనస్సు అనుభవం గుండా వెళ్ళటానికి, సంఘము దేవుని దగ్గర ఏడవటానికి అన్నమాట అండి. ఏమండి మనకి లోకములో ఏమున్నప్పటికీ కూడా మారు మనస్సు అనుభవం లేకపోయినట్లయితే మనము మన జీవితములో దేవుని యొక్క కృపను పొందుకోము. దేవుని యొక్క బిడ్డలారా, మనకు తగ్గింపు అన్నది కావాలన్నమాట, తగ్గింపు అన్నది కావాలి. లేకపోతే దేవుడు తగ్గింపు అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఏమండి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకొని సకల విద్య ప్రావీణ్యతను పొందుకున్నాడు. తల్లి దగ్గరేమో ఇశ్రాయేలీల యొక్క వేదనను గూర్చి తెలుసుకున్నాడు, తల్లి దగ్గర ఇశ్రాయేలీలు విడిపింపబడాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఫరో యొక్క ఇంటిలో సకల విద్య ప్రావీణ్యతను తెలుసుకున్నాడు. చివరికి మోషేకి కొద్దిగా గర్వం ప్రవేశించిందండి, కొద్ది గర్వం ప్రవేశించింది, అతిశయం ప్రవేశించింది. నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనుకున్నాడు ముందు. సో ఆ శక్తి చేత నేను ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపిస్తాను అని అనుకున్నాడు అన్నమాట. అంటే భుజబలము చేత, తన యొక్క బుద్ధి బలము చేత, తన యొక్క శక్తి చేత నేను ఇశ్రాయేలీలను విడిపిస్తాను అని అనుకున్నాను. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను స్పష్టముగా. ఏమండి దైవికమైన కార్యములకు లోక కార్యములకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, దైవ కార్యములకు దేవుడే కార్యాలు చేస్తాడండి, దేవుడే. మనం ఊరకనే నిలవబడి ఉండటమే అన్నమాట. కానీ కార్యం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో ఉన్న కార్యాలకి లోకములో ఉన్న బలం కావాలి, ధనం కావాలి, బలగం కావాలి, శక్తి కావాలి, బుద్ధి కావాలి. ఇవన్నీ ఉంటేనే లోకములో పనికొస్తాడు మనిషి. కానీ నువ్వు దేవునిలో పనికి రావాలి అంటే, నువ్వు దేవునిలో ఉపయోగపడాలి అంటే ఇవేమీ ఉండకూడదండి. ఒక్కటే ఉండాలి, దేవునికి సమర్పించుకునే స్వభావం ఉండాలి, దేవునికి సమర్పించుకునే స్వభావం. ముఖ్యంగా మోషే అంతటి ఒక గొప్ప నైపుణ్యత కలిగిన వ్యక్తి
ఈ దినాల్లో ఎక్కడ కనిపించడండి. ఏమండి, ఎందుకో తెలుసా అండి, మోషే ఒక్క దెబ్బ కొడితే అండి ఐగుప్తీయుడు కిక్కురు మనకుండా చచ్చిపోయాడండి. అంటే నిజంగా మోషే మార్షల్ ఆర్ట్స్లో ఎంత ప్రావీణ్యత పొందుకున్నాడో చెప్పండి. పెద్దగా తన్నలేదు, ఏమండి, ఒక్కడు కొట్టాడు అంతే అనమాట అండి. కిక్కురు మనకుండా పడి చచ్చిపోయాడు. వెంటనే మోషే అతన్ని ఏం చేశాడంటే ఇసుకలో గొయ్యి కూడా ఎంత స్పీడ్గా తీసాడో చూడండి, ఎవ్వరూ చూడకుండా. కానీ దేవుడు ఏం చేశాడంటే మోషే కొరకు ఒక సాక్ష్యం నిలవబెట్టాడు. ఎవరిని? ఇశ్రాయేలీయుణ్ణే నిలవబెట్టాడు. దూరము నుండి మోషేని చూస్తూ ఉన్నాడు. మోషే చేసే పనంతా అన్నమాట అండి. ఆమేన్. నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను, నువ్వు నేను చేసే ప్రతిదానికి దేవుడు ఒకరు నిలవబెడతా ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, చుట్టూ చూస్తాం, ఓ ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఇలా చేసేస్తాను అని అనుకోవచ్చండి. కానీ దేవుడు ఎక్కడో ఒకరిని పెడతాడనమాట అండి. కరెక్ట్ టైంకి అతన్ని ముందుకి దేవుడే తీసుకొస్తాడు. ఆమేన్. మోషే యొక్క మార్షల్ ఆర్ట్స్, మోషే యొక్క నైపుణ్యత, జ్ఞానము, యూనివర్సిటీ డిగ్రీస్ ఏవి కూడా దేవుని ముందు పనికిరావు. అవన్నీ ఉండటం మంచిదే, ఒకవేళ మంచిగా చెప్పుకోవటానికి. అందువల్లనే మోషేని దేవుడు ఏమండి యూనివర్సిటీకి పంపించాడు. ఐగుప్తులో మోషేకు మంచి జ్ఞానం ఇచ్చాడు, ఎడ్యుకేషన్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఒక్కటి అన్నాడు అన్నమాట అండి, ఇదంతా కూడా నా దగ్గర పనికిరాదు. ఆమేన్. Whatever knowledge you have, let it be with you. But if you want to be used by the God, you have to submit yourself. దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదండి. Don't boast yourself before God that I have knowledge and I have everything. సో ఇదంతా కూడా దేవుని ముందు పనికిరాదు. అందువల్లనే దేవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క యూనివర్సిటీకి పంపించాడు. అది ఎక్కడుంది? హోరేబు కొండ అన్నమాట. అక్కడ ఏమి నేర్పిస్తారు? మారు మనస్సు నేర్పిస్తారు. అక్కడ ఏమి నేర్పిస్తారు? విధేయత. అక్కడ ఏమి నేర్పిస్తారు? ఏమండి, ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ ఎవరంటే సాక్షాత్తు దేవుడే. ఏమండి, అక్కడ విధేయత నేర్పించడానికి, దీన మనస్సు నేర్పించడానికి, అక్కడ తగ్గింపు నేర్పించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అక్కడ 40 సంవత్సరాలు మారు మనస్సు అనుభవము గుండా నడిపించాడండి. మారు మనస్సు అనుభవము గుండా. ఎందుకు అంటే దేవుని కొరకు మోషే ఉపయోగపడాలి. మోషే దేవునికి కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోషేను మారు మనస్సు గుండా నడిపించాడు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు దేవునికి కావాలి కాబట్టి నువ్వు మారు మనస్సు అనుభవం గుండా వెళ్ళాలి. నువ్వు దేవునికి కావాలి కాబట్టి నీకు తగ్గింపు కావాలండి. నువ్వు దేవుని దగ్గర ఏడవాలి, నీ మోకాళ్ళు నల్లబడాలన్నమాట అండి. ఈ దినాల్లో మోకాలు ప్రార్థన తగ్గిపోతుందండి. మోకాళ్ళు నల్లబడాలి, మోకరించాలి, దేవుని దగ్గర నువ్వు ఏడవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ఏడుస్తావో, మోషే చాలాసార్లు ఏడ్చాడు. ఎలా ఏడ్చాడో తెలుసండి? ఓ గొర్రెను రమ్మంటే అడుపారిపోయేది, ఓ గొర్రెను రమ్మంటే ఇడుపారిపోయేది. ఏడ్చేవాడు, ఏంటి ప్రభువా, నేను ఐగుప్తులో రాకుమారుణ్ణి, ఇక్కడ నువ్వు నన్ను గొర్రెల దగ్గర వచ్చి పడేసావేంటి? ఎవ్వరూ లేరండి, మోషేతో మాట్లాడటానికి ఎవ్వరూ లేరు. హోరేబు పర్వతం చుట్టూ కూడా తిరుగుతూ ఉండేవాడు. జాగ్రత్త, ఇప్పుడు నువ్వు మనుషుల మీద ఆధారపడి నాకు మనుషులు ఉన్నారని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీవు ఎవ్వరూ లేని ఒంటరి స్థలములోనికి దేవుడు నిన్ను పంపించేస్తాడు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటున్నారో తెలుసా అండి? అయ్యో బాబోయ్, కరోనా వస్తే అండి నాతో మాట్లాడడానికి కూడా ఎవరూ రావటం లేదండి. ఏమండి, అవును, ఎందుకో తెలుసా? నీవు మనుషులతో మాట్లాడి దేవుణ్ణి మర్చిపోయావు. అందువల్లనే దేవుణ్ణి నేను చేస్తున్నాడు, ఒక్కొక్కసారి ఒంటరిగా పెడతా ఉన్నాడు. నువ్వు దేవునితో మాట్లాడటం కొరకు నిన్ను దేవుడు విడిచిపెట్టడు.
నువ్వు మారు మనస్సు అనుభవం గుండా ఎవరితోనో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మారు మనస్సు అనుభవమును గురించి అన్నమాట. మోషేకు 40 సంవత్సరాలు మారు మనస్సు అనుభవాన్ని నేర్పిన తర్వాత ఇప్పుడు మోషేని పిలిచి దేవుడు అంటాడు, మోషే నువ్వు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో నా ప్రజలను విడిపించు అంటే ఇప్పుడు మోషే అంటా ఉన్నాడు, వద్దు ప్రభా, నాకు ఇదే బాగుంది ప్రభా, నేను ఇక్కడనే ఉంటాను, నేను అక్కడికి వెళ్ళను ప్రభా అంటా ఉన్నాడు. అదేంటి మోషే, 40 సంవత్సరాల క్రితం నేను రాజునన్నావు, రాజకుమారుణ్ణన్నావు, విడిపిస్తానన్నావు, ఒక్క దెబ్బతో కొడితే చచ్చిపోయాడు. అదంతా ఏమైపోయింది మోషే అంటే, ప్రభా నేను ఇప్పుడు నేర్చుకున్నాను, అదంతా నథింగ్, అదంతా నాకు వద్దు ప్రభా, ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. నాకు తెలుసు ప్రభువా అదంతా నథింగ్. నా ఎడ్యుకేషన్, ఐగుప్తులో నేను పొందుకున్న ఎడ్యుకేషన్, ఐగుప్తులో నేను పొందుకున్న పేరు ప్రతిష్టతలు, ఐగుప్తులో నేను పొందుకున్న మార్షల్ ఆర్ట్స్, ఐగుప్తులో నేను పొందుకున్నది అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్. అదండి మారు మనస్సు. మారు మనస్సు అనుభవం వస్తే అండి మనకున్నదంతా కూడా పెంటలాగైపోతుంది. అది అపొస్తలుడైన పౌలు గారికి కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన అదే సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తే అండి నిజంగా పౌలు ఎంత అతిశయించేవాడు. పౌలు ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యుడండి. అతడు చెప్తా ఉన్నాడు, నేను అతిశయించాలి అంటే 4వ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పియన్స్ చాప్టర్ 3:4 కావలిస్తే నేను నా శరీరమును ఆస్పదంగా చేసుకొని వచ్చును. ఆమేన్. నా శరీరం మీద నేను ఆధారపడవచ్చును. బట్ ఏమండి, నేను 8వ దినాన్ని సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశీయుడను, బెన్యామీను గోత్రీయుడను, హెబ్రీలు యొక్క సంతతికి చెందినవాడను, పరిసయ్యుడను. ఆమేన్. ఎన్ని అతిశయించటానికి ఉన్నవి. కానీ ఏమంటున్నాడో తెలుసండి చివరికి, అయినను 7th verse, అయినను వాట్ ఎవర్ గెయిన్ ఐ హ్యాడ్ ఐ కౌంటెడ్ యాజ్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. నేను ఏదైతే గొప్పగా ఎంచుకున్నానో, ఏమండి జాగ్రత్తగా చూడండి, ఏదైతే నువ్వు గొప్పగా ఎంచుకుంటున్నావో, ఏదైతే నువ్వు అతిశయిస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు ఆధారపడుతున్నావో అదంతా క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటుని. ఇప్పుడు నాకు కావలసింది నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన ఏమండి జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. ఇండీడ్ ఐ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ లాస్ బికాస్ ఆఫ్ ద సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్. సో ఇప్పుడు నా యొక్క ఆశ అంతా ఏమిటంటే క్రీస్తును తెలుసుకోవటం. ఆమేన్. ఇప్పుడు నాకు కావలసిందంతా ధనము కాదు, నాకు ఇప్పుడు బిలాము బోధ కాదు, నేను కోట్లు సంపాదించడం కాదు, నేను రాజ్యాన్ని కట్టుకోవటం కాదు, నేను ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదండి. ఇది నాలో చాలామంది ఏదేదో కట్టడానికి ప్రయాసపడుతున్నారండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. ఇది నా సంఘము, నా సంఘము. లోపలికి రావాలి అంటే ఎన్ని గేట్లో, పాస్టర్ గారిని కలవాలి అంటే ఎన్ని అబ్జెక్షన్సో. ఏమండి, పాస్టర్ గారు ఫోన్ ఎత్తడు, పాస్టర్ గారు మాట్లాడు, పాస్టర్ గారు సామాన్యులకు అందుబాటులోనికి రాడు. పాస్టర్ గారితో మాట్లాడాలంటే పాస్టర్ గారికి కనీసం 10,000 రూపాయలు కానుక ఇవ్వాలి. ఇది ఈ దినాల్లో చాలామంది చెప్తూ ఉన్న బాధాకరమైన విషయాలు. ఏమండి, నేను చెప్తూ ఉన్నాను, మనకున్నదంతా కూడా మనం ఏమై ఉన్నామో క్రీస్తును గూర్చి అయి ఉన్నాము.
దేవునికి మహిమ కలుగును గాక. సమయం ముందుకు అవుతుంది కాబట్టి నేను త్వరగా చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, మనకు ఉన్నదంతా కూడా యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే. నువ్వు మారు మనసు పొందు, లేని ఎడల ఆయన నీతో యుద్ధం చేయబోతున్నాడటండి. నేను చెప్తున్నాను, మారు మనసు పొందకపోతే ఆయన నీతో యుద్ధము చేయబోతూ ఉన్నాడు. అదే నువ్వు మారు మనసు పొందితే నీకు ఆయన ఏమిస్తాడేటండి? మన్నాను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు మారు మనసు పొందితే నీకు దేవుడు మన్నాను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మన్నా ఇశ్రాయేలీయులకు ఏమండి, ఆయన ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత అరణ్యములో వారికి దేవుడు ఇచ్చాడండి మన్నా అన్నమాట. ఈ మన్నా యొక్క శ్రేష్టత ఏమిటో తెలుసండి? ఈ మన్నా మనము భుజిస్తే చెమట పట్టదండి. చెమట పడితే శరీరం మీద ఉన్న బట్టలన్నీ పాడైపోతాయి. మన బట్టలు పాడవటానికి గల మెయిన్ కారణం ఏమిటంటే చెమట. మనం ఉతుకుతాం, మళ్ళా వేసుకుంటాం, మరలా ఉతుకుతాం, మరలా వేసుకుంటాం. ఈ క్లోత్స్ అన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట చెమట వలన. ఏమండి, అలాగనే చెప్పులు. ఇశ్రాయేలీలు ఎన్ని జతల బట్టలు కొనుక్కున్నారండి? ఇశ్రాయేలీలు ఎన్ని జతల చెప్పులు కొన్నారు? ఇశ్రాయేలీలు ఏమండి, భౌతికమైనవేది కూడా, ఆమేన్, వారికి శరీరము పాడవకుండా ఈ మన్నాను దేవుడు 40 సంవత్సరాలు వారికి ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎప్పుడైతే ఈ మన్నా ఏమండి వారు వద్దనుకొని వారు కనానులో ఆహారాన్ని భుజించటం మొదలుపెట్టారు, వెంటనే మన్నా ఆగిపోయిందండి. వెంటనే మన్నా ఆగిపోయిందండి. ఏమండి, ఆ మన్నా ఇప్పుడు ఎక్కడుందో తెలుసండి? మందస్సములో బంగారపు గిన్నెలో ఉందన్నమాట అండి. అదే మనము హెబ్రీలకు రాసిన పత్రికలో చదువుతా ఉన్నాము. చాలామందికి తెలుసు, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడనమాట అండి. ఈ మన్నా అండి 4వ వచనము మనము ఆ భాగంలో చదువుతూ ఉన్నాము. ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్ర ఉందన్నమాట అండి. మందస్సములో ఈ మన్నా ఒక బంగారు పాత్రలో పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మందస్సము మరుగై ఉందండి. ఈ మందస్సం మరుగై ఉందన్నమాట అండి. ఈ మందస్సము ఏమండి, చాలామంది ఏం చెప్తూ ఉన్నారంటే కుమ్రాను గుహల్లో ఉంది. ఈ కుమ్రాను గుహల్లో ఉన్న మందస్సము గొర్రెలు కాచుకుంటున్న ఒక వ్యక్తి వెళ్ళి చూశాడు. అతని యొక్క కర్రను అతను తాకిన వెంటనే కూడా షాక్ కొట్టినట్లుగా అనిపించింది. కానీ ఎవ్వరూ కూడా ధైర్యం చేయటం లేదు. మందిరము కట్టబడితేనే కానీ మందస్సాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి ఉన్న అవకాశం లేదు అన్న ఒక ఆర్టికల్ ఒకసారి వచ్చిందన్నమాట. మొత్తం మీద మందస్సము అన్నది ఉన్నది. ఈ మందస్సము ఎందుకు కనుమరుగ్గా ఉంది అంటే, మందస్సము అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు యేసయ్యే మందస్సం. ఇప్పుడు మనతో శారీరకమైన మందస్సమైన యేసయ్య ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా వినండి. శారీరకమైన మందస్సం అనే యేసయ్య మనతో ఉన్నాడు కాబట్టి ఆ మందస్సము కనుమరుగైపోయిందండి. ఆ మందస్సము ఎప్పుడు వస్తుంది అంటే, ఇదిగో ఈ సంఘాన్ని ఈ మందస్సము తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, మనం ఇక్కడి నుంచి ఎత్తబడిన తర్వాత, మందిరము ఇశ్రాయేలీలు కట్టిన తర్వాత అప్పుడు ఆ మందస్సం అక్కడికి వస్తుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమండి, దేవుడు ట్రంప్ ద్వారాగా ఏమండి అరాబిక్ ఏమండి ఇస్లామిక్ స్టేట్స్కి అలాగనే ఇజ్రాయెల్ స్టేట్స్కి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఇజ్రాయెల్ అంటే అస్సలు పడదండి. కానీ ఈ మధ్యకాలంలో ఒక శాంతి ఒప్పందంలోనికి వస్తూ ఉన్నారటండి.
ప్రపంచమంతా కూడా శాంతి ఒప్పందములోనికి తీసుకొచ్చేది ఎవరు అంటే క్రీస్తు విరోధి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క మెయిన్ టార్గెట్ ఏమిటంటే అక్కడ మందిరము కట్టాలి. అక్కడ డూమ్ ఆఫ్ రాక్ ఉందన్నమాట. ఆ డూమ్ ఆఫ్ రాక్ను తొలగించి అక్కడ మందిరము కట్టాలి. ఆ మందిరము కట్టడానికి ఇస్లామిక్ స్టేట్ అంతా కూడా అగ్రి అవ్వాలి. ఈ అగ్రి ట్రంప్ బహుశా చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకరు మాత్రం చేస్తారు, క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి ఎప్పుడైతే అప్పుడు ఇశ్రాయేలీలు అతన్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత మనము విషయాన్ని ధ్యానం చేద్దామండి. కానీ నేను చెప్తూ ఉన్నాను, మందసము లోపల మన్నా ఉన్నది. ఎవరు? క్రీస్తు లోపల మన్నా ఉంది. క్రీస్తు లోపల మన్నా ఉందన్నమాట అండి. అసలు ఈ మన్నా ఎవరు? యేసయ్యే. ఈ మన్నా ఎవరంటే యేసయ్యే అన్నమాట. ఏమండి? జీవాహారము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాను, ఇదిగో నేను జీవాహారమును, నన్ను తినువాడు ఎన్నటికి చనిపోడు. అర్థమైందా మీకండి? ఎవరైతే మారు మనసు పొందుతారో వారు యేసయ్యను తినబోతూ ఉన్నారు. ఎక్కడా? పరలోకములో. మనం యేసయ్యతో పాటు అక్కడ మనము ఏమండి బల్లలోనికి పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. దానికి ఒక సాదృశ్యంగా మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు బలను ఆచరిస్తూ ఉంటాము. ఆమేన్. ఈ ప్రభు బల తినేవాళ్ళు యథార్థంగా మారు మనసు పొంది ఎవరైతే ప్రభు బలలోనికి పాలు పంపులు పొందుతారో వారి ఆత్మ నిత్యము జీవించబోతూ ఉన్నది. ఆమేన్. కాబట్టి మారు మనసు పొందితే దేవుడు మన్నానివ్వబోతూ ఉన్నాడు. మనకు అదే గొప్ప నిరీక్షణ అండి. రెండవదిగా తెల్లని రాయనివ్వబోతూ ఉన్నాడండి. ఈ రాయి ఎవరు అంటే నేను అర్థం చేసుకున్నాను. ఉదయం నుంచి నేను ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, ఏమిటి తెల్లని రాయి? ఈ తెల్లని రాయి ఇంకేమిటో కాదండి, సాక్షాత్తు యేసయ్యే. మనము యేసయ్యను బహుమానముగా పొందబోతూ ఉన్నాం. అక్కడ మన పేరు తెల్లని రాయి మీద రాయబడి ఉంటుందన్నమాట. అంటే నేను అనుకుంటూ ఉన్నాను, యేసయ్యను మనం ఎప్పుడైతే చూస్తామో ఆయన పైన మన పేరు రిఫ్లెక్ట్ అవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తెల్లని రాయి ఎవరైతే పొందుకుంటారో ఆ పొందుకున్న వానికే ఆ పేరు తెలుస్తుందటండి. నువ్వు యేసయ్య ఎదుటికి వెళ్ళి నిలవబడితే నీ పేరు ఏమిటో అన్నది కనిపిస్తుంది. ఇంకొక వ్యక్తికి నిలవబడితే తన పేరు కనిపిస్తుంది. రవి గారు నిలవబడితే తన పేరు కనిపిస్తుంది అన్నమాట అండి. అజయ్ నిలవబడితే అజయ్ పేరు కనిపిస్తుంది. ఎవరు నిలవబడితే వాళ్ళ పేరు కనిపిస్తుంది. ఏమండి? మనకు దేవుడు జయించే వారికి ఇవ్వబోతున్న ఆశీర్వాదములు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏ గుంపులో ఉండకూడదు అంటే ఏమండి, విగ్రహారాధన గుంపులో, రెండోది జారత్వపు గుంపులో, మూడవది బిలాము యొక్క గుంపులో, నాలుగోది నికోదేముల యొక్క గుంపులో లేకుండా మరి ఏ గుంపులో ఉండాలి? మారు మనస్సు గుంపులో. మోషే మారు మనసు పొందినట్లుగా, అపొస్తలుడైన పౌలు మారు మనసు పొందినట్లుగా ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, దేవుని బిడ్డలారా, మనకు దేవుడు మన్నానివ్వబోతూ ఉన్నాడు, తెల్లని రాయినివ్వబోతూ ఉన్నాడు. ఏమండి? సాక్షాత్తు యేసయ్యనే మనము పొందుకోబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను మనం పొందుకోబోతూ ఉన్నాం. యేసయ్యను మనము ఏమండి పూర్తిగా మనము స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. ఇక అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముందండి? కాబట్టి మనము సమర్పించుకుందాం. ప్రభువా, నీ కృపను నాకు దయచేయండి నాయన, నీ కృపను నాకు దయచేయండి నాయన. ఓ నాయన, నిన్ను పొందుకునే కృపను నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను నీకు దయచేయనుగాక.